హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి టిఫిన్ చేశానండి. అదేంటనుకుంటున్నారా? మినీ మసాలా ఊతప్పం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే టిఫిన్ ఊతప్పం అండి. చాలా బాగుంటుంది. చేసే విధంగా చేస్తే తినని వాళ్ళు కూడా తింటారు. ఇష్టం లేదనే వాళ్ళు కూడా ఇంకొకటి ఎక్స్ట్రాగా కావాలని మరీ తింటారు. ఓకే, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి ఫస్ట్ వచ్చేసి మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకునేటప్పుడు చిన్న పీసెస్ అండి, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. ఎందుకంటే దీన్ని కుక్ చేయడం అవ్వదు కదా, స్టీమ్లో మాత్రమే ఇది కొంచెం కుక్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి పెద్ద పెద్ద పీసెస్ తీసుకోకుండా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తీసేసుకోవాలి ఆనియన్స్. ఎస్, మీరు వీడియోలో చూసినట్లు అలాగే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దానికి నేను వచ్చేసి టమాటో అండ్ రెడ్ చిల్లీ, ఆల్రెడీ పచ్చిమిరపకాయల్లో పండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసేసి కుక్కర్ పెట్టేసి బాగా బాయిల్ చేసేసానండి. దాన్ని వచ్చేసి గ్రైండ్ చేసుకున్నాను. అలా చేసుకున్నాక వచ్చే పేస్టే ఇది టమాటో చిల్లీ పేస్ట్. ఓకే, సో ఇది కారంగా కూడా ఉంటుంది, చాలా చాలా కారంగా ఉంటుంది. నేను రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను, చిల్లీ అండ్ టమాటో. సో ఇది వచ్చేసి పేస్ట్ చేసుకొని నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటుంటాను. కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, డన్. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి తీసుకున్నాము అండ్ టమాటో చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాం. కొంచెం వచ్చేసి మనం గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కోసం అండి. ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ అందులో పేస్ట్ వేసుకున్నాం. ఫ్లేవర్ కోసం మాత్రమే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా తీసేసుకొని కట్ చేసుకొని వేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఓకేనా? స్మెల్ అయితే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి రెడీ చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్నాం కదా, అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఊతప్పం తయారు చేసుకునేటప్పుడు దాంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇది కూడా సాల్ట్ ఎక్కువైందంటే బాగుండదు. కొంచెం తక్కువైనా పర్వాలేదు, బట్ ఎక్కువ ఉండకూడదు. ఊతప్పంలో సెట్ అయినట్టు సరిపోయినంత వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ ఏమనుకుంటున్నారా? మసాలా పౌడర్ దోస కారపొడి అంటారు కదా. సో మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ఇది దోస కారపొడి అని ఉంటుందండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు. నేనైతే ఇంట్లోనే తయారు చేస్తానండి. దాన్ని కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఇదంతా బాగా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా మనకి లూజ్గా రావాలి అంటే వాటర్ గట్ట యాడ్ చేయొద్దండి. మనం టమాటో చిల్లీ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇంకో స్పూన్ తీసుకున్నాము అనుకుంటే అంతా కలిసిన తర్వాత ఇలా లూజ్ అయిపోతుందండి. కలిపేటప్పుడు మాత్రమే డ్రైగా ఉంటుంది, బట్ కలిపేసిన తర్వాతకు వచ్చేసి ఇలా లూజ్గా తయారవుతుంది. దీన్ని వచ్చేసి ఊతప్పం మీద ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. ప్యాన్ ఆల్రెడీ వాటర్లో క్లీన్ చేసాం కదా, కొంచెం వాటర్ ఉంది, అప్పుడే ఆయిల్ వేయొద్దు. అది ఫుల్గా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ప్యాన్. ఇప్పుడు ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి. ఇది డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఎక్కువగా ఆయిల్ అనేది నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే డైట్ చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ ఇష్టంగా తినే టిఫిన్. టేస్టీగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, చూడ్డానికి కూడా ఫస్ట్ లైక్ అయ్యేలా ఉండాలి కదా, అంతేనా మరి? ఎస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర సైడ్ ఇడ్లీ వచ్చేసి రవ్వ ఇడ్లీ అంటాం కదా, తమిళనాడు సైడ్ వచ్చేసి రైస్ అండ్ ఇడ్లీ పిండి వచ్చేసి పిండి మాదిరి ఉంటుంది, బట్ ఆంధ్ర సైడ్ వచ్చేసి రవ్వతో తయారు చేస్తారు. రెండు ఇడ్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఆంధ్ర ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకొని చేసుకున్న ఇడ్లీ పేస్ట్ అండి. ఇడ్లీ మావు, ఇడ్లీ పేస్ట్, ఇడ్లీ పిండి. ఓకేనా? ఇడ్లీ బ్యాటర్. సో దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని టవా మీదన చిన్న షేప్స్ అండి, మినీ దోశ మాదిరి వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్, ఒక 3 మినిట్స్ సరిపోతుందండి. సిమ్మిలో పెట్టుకుంటే కిందనంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. హైలో పెట్టద్దు, మాడిపోతుంది. ఇది చిన్న మినీ దోశ కదా, లైట్ లేయరే, లైక్ దోశ మాదిరిగానే వస్తుంది, కొంచెం తిక్కుగా ఉంటుంది అంతే.
ఓకే, ఇప్పుడు 3-4 మినిట్స్ తర్వాత పైన అంతా కూడా డ్రైగా అయిపోయింది కదా దోశ ఊతప్పం. సో దాని మీద వచ్చేసి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ అన్నీ కలిసి. సో దాన్ని వచ్చేసి మళ్ళీ స్పూన్తో ఒకసారి కలిపేసుకొని ఊతప్పం మీద పైనుంచి చక్కగా నీట్గా అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఊతప్పం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా అప్లై చేసుకోవాలి. ఎస్, స్మెల్ చాలా బాగుందండి. వావ్, సూపర్. మసాలా స్మెల్ అండ్ ఊతప్పం రెండు ఫ్రై అవుతున్నాయి ఒకేసారి కదా. సో చాలా బాగుంది స్మెల్ కూడా. ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. బట్ కిడ్స్ కోసం కదా కొంచెం యాడ్ చేద్దాం. మనమైతే డైట్ చేస్తాం, పిల్లల కోసం డైట్ ఏముంది. ఓకే, సో క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఆనియన్స్ రాగా కదా ఉంది తీసుకున్నాం, పచ్చి ఉల్లిపాయలు కదా తీసుకున్నాం, అందుకని చెప్పేసి క్యాప్ క్లోజ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఆ స్టీమ్లో కుక్ అయిపోతుంది. ఆనియన్, కొత్తిమీర ఈ అదే పచ్చిగా తీసుకోవటం వల్ల అవి కొంచెం కుక్ అవ్వాలి అనుకుంటే క్యాప్ క్లోజ్ చేసామంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అది కుక్ అయింది కనుక ఒకసారి తిరిగేసుకుందాం కింద నుంచి మీద వరకు. సో పైన ఉండేది కూడా కిందకి అలా తిరిగేసుకున్నామంటే అది కూడా కుక్ అవుతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. ఇంక ఇప్పుడు మరి ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదండి, ఎక్కువ అయిపోతుంది ఆయిల్. కిడ్స్కి అయినా సరే ఎవరికైనా సరే ఆయిల్ ఏదైనా సరే లిమిట్ అంటే లిమిటేనండి. సో అలా అని చెప్పేసి కొంచెంగా తీసేసుకున్నాం. ఇప్పుడు కిందను కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. డైరెక్ట్గా మీరు చెక్ చేయండి, స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందని సరే మీరే చెప్తారు. ఎప్పుడైనా స్మెల్ చూసి ఆ ఫుడ్ టేస్ట్ చెప్పేయొచ్చంట. నిజమేనా? నాకు తెలీదు. మరి మీకు తెలుసంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టే. ఓకేనా? స్మెల్ చూసి కుక్ అయింది ఎంత టేస్టీగా ఉంటుందని కూడా గెస్ చేసి చెప్పొచ్చు అంటండి. ఓకే, నేను కూడా నేర్చుకుంటున్నా కొంచెం కొంచెం, నాకు కూడా తెలిసింది. ఓకే, డన్. సో మనకి మినీ ఊతప్పం అయితే తయారైపోయాయి. సో మళ్ళీ కూడా సేమ్ ప్రాసెస్, కొంచెం కొంచెంగా ఇడ్లీ బ్యాటర్ తీసేసుకొని లైట్గా అప్లై చేసుకోవాలండి. దోశలాగా చిన్ని చిన్నగా వేసేసుకొని పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చూడ్డానికి వాళ్ళకి బాగుంటుంది. తినాలనిపించే ఫీల్ని మనం క్రియేట్ చేయాలి పిల్లలకి ఎప్పుడైనా సరే. సో మీరు కూడా ఇలా తయారు చేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పాలి. అండ్ ఇది తయారు చేసుకునేటప్పుడు మనం మసాలాని తయారు చేస్తున్నాం కదా, మసాలాని మాత్రం కరెక్ట్గా లెవెల్గా తీసుకోవాలండి. టమాటో అండ్ చిల్లీ, ఐ మీన్ పచ్చిమిరపకాయ, పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయల్లో పండు మిరపకాయలను తీసేసుకొని అలా పేస్ట్ చేసుకొని టమాటో అండ్ పండు మిరపకాయలని రెండు కలిసి బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అది వచ్చేసి అప్పుడప్పుడు అంటే మనం కర్రీస్ చేసేటప్పుడు, గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు మెయిన్. సో గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు దానికైతే ఈ పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీకు చేసుంటే ఓకే, చేయలేదు అనుకుంటే ఒకసారి నేను చెప్పింది కూడా ఫాలో చేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు రొటీన్గా చేసే కర్రీ కంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు కుక్ చేయాలి కదా మన ఫ్యామిలీ కోసం. అంతే, రోజు తినేదే తినాలి అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. కొంచెం అప్పుడప్పుడు అంటే ఇలాంటి ఫ్లేవర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కనుక యాడ్ చేస్తూ ఉండండి. ఓకే, ఊతప్పం వచ్చేసి రెడీ అయిపోయిందండి. దాన్ని మళ్ళీ కూడా పైనుంచి కిందికి తిరిగేసేసుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అయింది అంటే తర్వాత తీసేసుకోవచ్చు ప్లేట్లోకి. మరి చక్కగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. యా, కుక్ అయిపోయింది కదా చక్కగా. దీన్ని వచ్చేసి ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి ఊతప్పం, దీనికి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. అది వేరే లెవెలే, అంతే. ఇంకా తింటేనే తప్పిస్తే చెప్పలేం. తినేసి అది ఫేస్ చేయాలి మనం. చాలా టేస్టీగా ఉందండి. ఓకే, ఊతప్పం, మినీ ఊతప్పం రెడీ అయిపోయింది. దాన్ని వచ్చేసి నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను. ఊతప్పంకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఊతప్పంలో స్పైసీగా ఉంటుంది కదా, మనం ఆల్రెడీ మసాలా యాడ్ చేసాం, మసాలా కారం. అందుకని చెప్పేసి పల్లీ చట్నీలో కొంచెం కారం అయితే తగ్గించానండి. ఈ రెండు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సరే, మరి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి
ట్రై చేద్దామా? నేనైతే ఆగలేకపోతున్నానండి, తొందరగా తినేసేయాలి. ఎస్, వేడి వేడి మినీ ఊతప్పం, మసాలా ఊతప్పం. స్మెల్కే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎంత తొందరగా తినాలనిపిస్తుందండి. యా, పల్లీ చట్నీ సూపర్గా ఉంది, స్మెల్ బాగుంది. సూపర్ వావ్. సూపర్ అంటే సూపర్ అండి, నేను చెప్పిన దానికంటే ఎక్కువగానే టేస్టీగా వచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.